నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా మన తెలంగాణ బోర్డర్లో కూడా ఖచ్చితంగా మిరప తోటలు అనేది పడతా ఉన్నాయి. చాలామంది రైతులు 80 to 90% మిరప తోటలు అనేది కూడా మన ప్లాంటేషన్ అయింది, అంటే వేసుకున్నారు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొదటి 30 రోజులలో మనం ఎన్ని రకాలుగా మందులు స్ప్రే చేయదలుచుకున్నాం, అసలు ఎన్ని డోసులు చేయాలి అంటే ఖచ్చితంగా 4 డోసులకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్రతి రైతు కూడా, కొత్తగా చూసే ఎవరైనా రైతులున్నా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మిరప తోటలు వేసి కూడా దగ్గర ఒక 7 నుంచి 8 రోజులు వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరైనా వేసిన వాళ్ళకైనా కొత్తగా వేసే వాళ్ళకైనా మొదటి 30 రోజుల్లో మనం చేయవలసిన 4 స్ప్రేల గురించి చెప్తాను నేను. ఆ 4 స్ప్రేలు చేయటం వల్ల మన మిరప తోట అనేది ఆకు ముడత లేకుండా ఎలా చేయగలుగుతామో ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ ఉంటుంది. ఇంకా మనం మొదటగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మిరప తోటలో మొదటి డోస్ అనుకుంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే పాస్మేటు సల్ఫర్ కొడతారు. అంటే ఇథియానో ప్లస్ సల్ఫర్ ఉన్న కాంబినేషన్లో కొడతారు. దేనికి కొడతారంటే పాస్మేట్ సల్ఫర్ అనేది, పాస్మేటు సల్ఫర్ వాడటం వల్ల మిరప తోటలలో మనకి నల్లున్నా దోమన్నా సన్నదోమన్నా మొత్తం క్లియర్ అయిపోయి మనకి బ్లాక్ సల్ఫర్ వాడటం వల్ల ఇప్పుడు చాలామంది రైతులు వేస్తూ ఉంటే 45 రోజుల మొక్క తీసుకుని వేస్తారు. కొంచెం మంది చాలా పెద్ద నారు వేసేటప్పుడు కొంచెం పోత వస్తూ ఉంటుంది. దాన్ని రాలిపోవటానికి కూడా మనం సల్ఫర్ వాడుకోవచ్చు. దాంతోపాటు సల్ఫర్ను వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే పాస్మైటు సల్ఫర్ వాడుకోండి. కొంచెం మంది ఏం చేస్తారంటే మోనో సాఫ్ లేకపోతే మోనో సల్ఫర్ ఈ విధంగా కూడా కొడతారు. మన మోనోను వాడటం వల్ల మనకి తెల్లదోమ లేకపోతే సన్న పురుగు మనకి మెతకదనం అనేది రావటం మిరప తోటలలో, దీంతోపాటు సన్నదోమన్నా సన్న పురుగున్నా మంచిగా పోయి ఆకు నీట్గా కావడానికి మోనో వాడతాం. ఇంకా సల్ఫర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఆ కాంబినేషన్లో వాడుకునే రైతులు ఉన్నారు. ఇంకా మూడోది వచ్చేలోపు మనకి మోనో సాఫ్ కూడా వాడుకోవచ్చు. అంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని కంట్రోల్ చేయడానికి మోనో అనేది మనకి దోమ నల్లి లేకపోతే మన సన్న పురుగు ఏమైనా పోవడానికి దాన్ని వాడతారు. ఈ కాంబినేషన్లో ఏమైనా వాడుకోవచ్చు. ఈ 2 డోసులు అనేది చాలామంది రైతులు డిఫరెంట్గా వాడుతూ ఉంటారు. ఈ 2 రకాలుగా మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు. మూడోది వచ్చేలోపు మనకి అసలు ముందు మిరప తోట మనకి వేసిన 8 రోజుల నుంచి మన వేరు వ్యవస్థను కూడా పెంచాలి. వేరు వ్యవస్థను ఎందుకు పెంచాలి అంటే వేరు వ్యవస్థ పెరిగితేనే మన దాంట్లో ఉన్న సగం ప్రాబ్లమ్స్ పోతాయి, అంటే రోగాలు సగం పోతాయి. ఎందుకు పోతాయి అంటే సరి అయిన వేరు వ్యవస్థ ఉన్నప్పుడు చెట్టుగా ఏపుగా పెరుగుతుంది, చెట్టుకి కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి, మంచి ఆరోగ్యమైన హెల్తీగా మనకి చెట్టు పెరుగుతూ ఉంటుంది. దానికోసం మనం చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం చెప్పాను నేను, రూట్ రత్న. ఈ రూట్ రత్నాన్ని ఎకరానికి లీటర్ చొప్పున డ్రిప్లో వదులుకోవచ్చు, లేకపోతే మనం వేసే ఫెర్టిలైజర్లో కలిపి చల్లుకోవచ్చు, లేకపోతే ఒక 100 లీటర్ల వాటర్లో కలుపుకొని మన చెట్టుకి మొదట్లో కూడా నాజిల్ తీసేసి పోయొచ్చు. లేకపోతే మీరు ఆ 100 లీటర్ల వాటర్లో కలుపుకున్నది చెట్టు గ్లాస్ తీసుకొనైనా పోయొచ్చు. దానివల్ల భీకరమైన వేరు వ్యవస్థ పెరుగుతుంది, విస్తారంగా వేరు వ్యవస్థ పెరుగుతుంది. దానివల్ల రూట్ రత్నాన్ని వాడటం వల్ల మన మిరప తోటలో కర్బన శాతం పెరుగుతుంది. దాని ద్వారా కూడా మన చెట్టు మంచిగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే మన వేరు వ్యవస్థ పెరగటంతో పాటు భూమిలో ఉన్న పోషకాలను కూడా మన మిరప మొక్కలకు అందింపజేసేది ఈ రూట్ రత్న. ఈ విధంగా కర్బన శాతం పెరుగుతుంది, మన భూమిలో ఉన్న పోషకాలు అందిస్తుంది, మన వేరు వ్యవస్థ పెరుగుతుంది. అంటే వేరు వ్యవస్థ పెరగటం అంటే తెల్ల వేర్లు అధికంగా పెరుగుతాయి. ఈ విధంగా ప్రతి రైతు కనుక రూట్ రత్నాన్ని వాడుకుంటే ఖచ్చితంగా మన వేరు వ్యవస్థ భీకరంగా పెరిగి మంచి దిగుబడి తీయడానికి మీకు ఎన్ని క్రాప్లు అయినా వాడుకోవచ్చు. మిరప తోటలో మెయిన్గా వాడేటప్పుడు మనం వేసే ప్రతి ఫెర్టిలైజర్లో కలిపి వాడుకోవచ్చు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, ప్రతి రైతుకు కూడా తెలియాలి, సరి అయిన వేరు వ్యవస్థ లేకుంటే ఖచ్చితంగా మిరప తోటలో వైరస్ వస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, వేరు వ్యవస్థ లేని చెట్టుకే మనకు వైరస్ వస్తుంది అనేది మీకు నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, ఈ ఇయర్ చెప్పాను. ఎందుకంటే మనకి మిరప తోటలో వైరస్ వచ్చిన చెట్టు ఒకసారి మన పీక చూస్తే దానికి వేరు వ్యవస్థ అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది. తెల్ల వేర్లు అనేది కనపడవు, ఉన్న వేర్లు నల్లగా అయిపోతాయి. అందుకే ప్రతి రైతు వేరు వ్యవస్థ కోసం ఖచ్చితంగా రూట్ రత్నాన్ని వాడుకోండి. దాని ద్వారా వైరస్ను కూడా ఎంతో కొంత కంట్రోల్ చేయడానికి ఇది రూట్ రత్న కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వేర్లు పెరగటం వల్ల. ఇది ఇంకా మనం 2 డోసులు చెప్పాం. 2 డోసులు ఏం చెప్పామంటే పాస్మేటు సల్ఫర్ చెప్పాము, తర్వాత మోనోసాఫ్ చెప్పాము.
మీకు మూడోది వచ్చేలోపు మీకు ట్యాంగో అని ఉంటుంది. ట్యాంగో అనే ప్రోడక్ట్ ఏ విధంగా మిరప తోటలో పనిచేస్తుంది మూడో స్ప్రే కంటే, మనం ట్యాంగో కొట్టిన తర్వాత మిరప తోట అప్పటికే మనకి ఒక 18 నుంచి 20 రోజులు అవుతూ ఉంటుంది. ఆ 18-20 రోజుల్లో మనకి ఖచ్చితంగా ట్యాంగోను వాడుకుంటే ట్యాంగో వల్ల మిరప మొక్కలో వచ్చే పై ముడత కింద ముడత పోయి, మనకి ట్యాంగోను కొట్టడం వల్ల ముడత పోయింది, పై ముడత కింద ముడత పోయింది, దాన్ని పక్కన పెట్టండి. కానీ ఎప్పుడైనా చెట్టుకి మిరప మొక్కకి 20 రోజులు 18 రోజుల తర్వాత మనకి సైడ్ బ్రాంచెస్ పెరగాలి, కింద నుంచి మనకి బుష్ లాగా రావాలి, అంటే బుట్టలాగా రావాలి. అందుకే ప్రతి రైసు ఖచ్చితంగా ట్యాంగోని వాడుకోండి. ట్యాంగో వచ్చేసి ఎకరానికి 250 ml మనం చెప్పే డీలర్స్ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. ట్యాంగోతో పాటు మనం న్యూట్రిన్స్ కలుపుకొని కొట్టుకోండి. ట్యాంగో వల్ల మనకి తెల్లదోమ పచ్చదోమ లేకపోతే పై ముడత కింద ముడత అన్నీ పోయి, దానివల్ల మనకి చెట్టు అనేది ఏపుగా పెరగడానికి, సైడ్ బ్రాంచెస్ పెరగడానికి, మనకు బుట్టలా రావడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో న్యూట్రిన్స్ వాడటం వల్ల మనకి చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రిన్స్ అనేది ఖచ్చితంగా అందుతాయి. అందుటం వల్ల చెట్టు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. దాని కింద మనం రూట్ రత్నాన్ని వదులుతున్నాం, పైన ఈ ట్యాంగో ప్లస్ మనం ఈ కాంబినేషన్లో మనకు న్యూట్రిన్స్ వాడినప్పుడు చెట్టు చాలా బలంగా, కాడ కూడా బలంగా వచ్చేసి మనకి ఖచ్చితంగా న్యూట్రిన్స్ కూడా చెట్టుకు అందుతుంది. ఆ విధంగా ట్యాంగో ప్లస్ మనకి న్యూట్రిన్స్ అయితే వాడుకోండి. ఇంకా 4వ డోస్ వచ్చేసి మనకి ఒక 25 రోజులు అవుతుంది. ఈ 25 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బెనీవియా వాడుకోండి. బెనీవియా ఎందుకు వాడాలంటే, మనకి ట్యాంగో కొట్టిన తర్వాత చాలా అంటే చాలా సైడ్ బ్రాంచెస్తోని దాంతో బుట్టలాగా వస్తూ ఉంటుంది. తర్వాత మనకి పై ముడత కింద ముడత రెండు క్లియర్, ఆకు నీటికి ఇస్త్రీలాగా అవుతుంది. మనం తర్వాత నెక్స్ట్ బెనీవియా వాడుకున్నట్టయితే, బెనీవియా వల్ల మనకి పురుగున్నా సరే లేకపోతే దోమ ఉన్నా సరే ఏదున్నా సరే నల్లున్నా సరే క్లియర్ కావటం అనేది జరుగుతుంది. మనకి బెనీవియాకి పై ముడత పోతుంది, సన్న పురుగు ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది, మనకి బుష్లా గ్రీనిష్గా వచ్చి బుష్లా రావడానికి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి రైతు బెనీవియాని కొట్టుకోండి. బెనీవియాలో చాలామంది ఏం చేస్తారంటే ఒక 3 నుంచి 4 ప్యాకెట్లు పెగాసిస్ కలుపుతారు. అసలు పెగాసిస్ ఎందుకు కలుపుతారంటే, చాలామంది రైతులకు ఉన్న అభ్యంతరం ఏంటంటే, బెనీవియా కొట్టిన తర్వాత కింది ముడత వస్తుంది, దోమకు సంబంధించిన ముడత వస్తుంది కాబట్టి నీ బెనీవియాలో మన ఆ దోమకు సంబంధించిన మందు కలుపుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఈ రకమైన డోసులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా పాస్మైటో సల్ఫరు, తర్వాత మోనోసాపు, తర్వాత మన కింద ఇచ్చేసి రూట్ రత్న, 4వది వచ్చేసి ట్యాంగో ప్లస్ న్యూట్రిన్స్, మనకి ఖచ్చితంగా తర్వాత 4 స్ప్రే ఇచ్చి బెనీవియా. ఈ 4 స్ప్రేలు కనుక చేసుకున్నట్టయితే మనం మిరప తోటలో వచ్చేటువంటి దోమైనా నల్లైనా ఎలాంటివన్నీ కంట్రోల్ చేసుకొని మంచి హెల్దీ ఆరోగ్యకరమైన మనం ప్లాంట్కి అయితే ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.